మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహిమ ఘనత ప్రభావం కలిగిన నామం వహించినటువంటి వాడ, ఆది సంబంధుడైనటువంటి దేవ, సృష్టికి ఆధారమైనటువంటి దేవుడవు, అనంత జ్ఞాని అయినటువంటి దేవ, మితిలేని జ్ఞానం చేత శూన్యంలో సృష్టిని కలిగించిన దేవాది దేవుడు మనకి స్తోత్రములు. సింహాసనాసనుడు వేడి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మా యొక్క పొగడవలసినటువంటి మా ప్రియమైన తండ్రి, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవ, నిరంతరము మా కొరకు నేడును కూడా విజ్ఞాపన చేస్తున్నటువంటి మా ప్రధాన యాజకుడైనటువంటి మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలంలో ఆశీర్వైనటువంటి దేవుడు, సమీపంలోని తేజస్సులో అమృతం కలిగిన దేవుడు, సార్వభౌమాధికారముల దేవుడు, పౌరుషముల దేవుడు, రోషముల దేవుడు, దహించ అగ్ని అయినటువంటి దేవుడు, ప్రభావరి సైన్యములకు అధిపతి యెహోవా నామం వహించినటువంటి దేవ, సర్వకాలంలో సర్వావస్థలో ఉన్నటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నటువంటి మా ప్రభువా, యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములకు దేవుడు అయిన మీ నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ఆరాధనలకు యుగడు స్తుతులకు పాత్రుడు అయిన మీ నామం బట్టి స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆయన అపరాధ్యం వంటి పాలు కలిగిన దేవుడవు, ప్రవారి అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, అగ్ని వంటి నేత్రుడు కలిగినటువంటి వాళ్ళ స్తోత్రములు. 7 దీప స్తంభంలో సంచరించు 7 ఆత్మలు కుడి చేత పట్టుకున్నటువంటి దేవ, స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. నేడు కూడా మమ్మల్ని సజ్జులుగా ఉంచారు, మా కార్యక్రమం స్వాధీనం ఉంచుకున్నారు, మా ఆశయాలను పొడిగించారు. మీ ముఖ దర్శనం చేయడానికి నేడు కూడా మీ మందిరాలను మీరు ప్రజలతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించినకు, మీ స్థితిలో కనబడడానికి, నా ప్రతి ఆశ తీర్చుకోవడానికి నాకు అనుగ్రహించిన మరొక శుభ దినం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. నా భారం భరిస్తూ నేడు కూడా ప్రభుని మీ యొక్క నామం బట్టి ఆరాధించేటువంటి ఆధిక్యత కలిగించిన దేవుడు, నా దిక్కులను పిల్లలు పెట్టి మా అందరి దిక్కులను పిల్లలు పెట్టి గాయపరచబడిన దేవుడు, సర్వలోక పాప పరిహారం కొరకే ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ప్రభు అందరూ రక్షణ పొందాలని కోరిన దేవుడు, అందరి కొరకై చేతులు చాచినటువంటి దేవుడు, అందరి కొరకై పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి దేవ, స్తోత్రములు. ప్రభు చివరి నాకున్నాం ప్రభు లాక్డౌన్ పట్టిన 7 నెలలు పైబడి 14 దాదాపు అయింది. ప్రభావం ప్రజలు సమకూర్చండి, చల్లారిపోయిన స్థితిలో ఉండకుండా, నిలువెచ్చని స్థితిలో ఉండకుండా ప్రభావం మీ యొక్క సన్నిధికి రావడానికి మీరే సహాయం చేయండి. వెచ్చదనం కలిగి మీ ఇంటికి రావడానికి, ప్రభావం ఆసక్తి ఆసక్తితో మీ ఇంటికి రావడానికి ప్రతి హృదయాన్ని ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయా పల్లెల నుండి వచ్చేవారు వారికి వాహనం అనుకూలపరచండి, ఆటోను అనుకూలపరచండి, ప్రయాణ సౌకర్యం కలిగించండి. రోడ్డు కూడా ఆయా వీధుల్లోంచి, ఆయా సందుల్లోంచి ఆ ప్రాంతాల్లో రావాల్సినటువంటి మా ప్రియుల సహోదరులు, సహోదరులు, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారు ఆయన పరిగెత్తి రావడానికి సహాయం చేయండి. నిర్లక్ష్య వైఖరి, అలక్ష్య వైఖరి తొలగించండి. ఎవరైనా పడకల నుండి ఆరాధిస్తుంటే వారిని మీరే కనికరించి దయ చూపించండి. దయల తండ్రి బలపరచండి. రోగులైనటువంటి వారిని స్వస్థపరచండి. నిలబడి దాసులైనటువంటి వారందరి మీద ప్రతి పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రంలో నిలబడి దాసులందరినీ దృష్టించండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేయబడేటువంటి పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, క్షేమకరంగాను, ఆరోగ్యకరంగాను, రక్షణకరమైనదిగాను ఉండేట్టుగా మీరు సహాయం చేయండి. ప్రభు మా సమయాన్ని కూడా మాకు దీర్ఘకరంగా చేయండి. ప్రారంభం నుండి ముగించేంత వరకు మీ దయల దృష్టి, మీ యొక్క ముఖదర్శనం మా మీద ప్రకాశింపచేయండి. పాడుటకు కావాల్సినటువంటి స్వరాలు దయచేయండి, వాయిద్యాలు వాయించడానికి కావాల్సినప్పుడు దయచేయండి. బలవర్తమానంలో సహాయపడండి, ఆరాధించే సమయంలో సహాయపడండి. బలవర్తమాన సమయంలో ఆరాధన బలవర్తమానంలో అవసరం సేకరించండి. ప్రజలు విధిగా పాల్గొని మరణ పాల్గొన్నట్టుగా సాయం చేయండి. చివరి వరకు కూడా మీ దయలో దృష్టి ఉంచండి. ఆవిడ శుభ్రపరచడంలో సహాయపడినారు ప్రభావ. మీ యొక్క దయల
మరి సన్నిధిని మేము పరిపూర్ణంగా అనుభవించినట్టుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపించుకుంటూ మా అందరి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ మరి మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ తెచ్చుకోవాలి, మాస్క్ తెచ్చుకోవాలా, మాస్క్ వేసుకోవాలి. పాట సంఖ్య 116 పాడుతున్నాము. పాట సంఖ్య 116. కొత్త పుస్తకాల్లో పాత పుస్తకాల్లో ఒకే నెంబర్. అర్పించు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణ పొంది సమా
ఒకసారి ముందుకు వచ్చి కూర్చోండి. యవనస్తులు అట్లా ముందు స్థలం ఉంది, ఇంకొకళ్ళు కూర్చోవచ్చు. ఇక్కడ ముందుకు రండి, ఇంకా ముందర కూర్చోండి. చెప్పండి, మరి దూరం ఉన్నారు. 214 పాట, 214 పాత పుస్తకాలు 185, కొత్త పుస్తకాలు 214, పాత పుస్తకాలు 185. 214, 185. అనుదినము అపారము పరిచయవా అనిశము వివేలతో నింపుచున్నావు, అనిశము వివేలతో నింపుచున్నావు.
పాట సంఖ్య 212 183 మొదటి రెండు చిన్నాలు మాత్రం పాడదాం. 212 183 స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిత్యు మనశాంతినిచ్చెను మహారక్షణనిత్యు మనశాంతినిచ్చెను
అందరికీ వందనాలు. మరొక శుభదినము దేవుడు మన జీవితంలో అనుమతించి మనం బ్రతికించాడు. అందరు బట్టి మనం ఎంతో దేవునికి రుణస్థలమై ఉన్నాం. మన కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఈ లోకంలో అనేకులు ఈ దినాన్ని చూడక ఈ దినానికి ఎంతో మంది ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కొంతమంది ఎయిర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, కొంతమంది ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, బస్సులు బుక్ చేసుకోవచ్చు, లేదా క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఏర్పాట్లు చేసుకుని ఉండవచ్చు. అది దేవుని అనుమతి లేదు ఇదిన వాళ్ళకి. అంటే మన మీద గొప్పవాళ్ళని కాదు, కానీ ఇప్పుడారా దేవుడు అనంతుడైనటువంటి వాడు, ఆయన జ్ఞానం మితి లేనటువంటిది కనుక తన యొక్క కృపా సమృద్ధిని బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని నేడేమో సజీవులుగా ఉంచాడు. మన మీద గొప్పవాళ్ళని కాదు, కానీ దాన్ని బట్టి మనము స్తుతించవలసినటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ఉదయకాలము మరి అదే పాడుతూ వచ్చాను. స్తుతి ప్రశంస పాడుతూ కీర్తించడము. మహారక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ రక్షణ ఇవ్వడానికి ఆ దేవదేవుడు ఎంతో క్రయం చెల్లించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ రక్షణ కొరకై తాను పడినటువంటి మాటలు మరి ఎంతో గొప్పవిగా మనము చూడవలసినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మరి మనము ఎలాంటి పాపులమో మరి జన్మంతోనే పాపంలో జన్మించినటువంటి వారము. తల్లి ఒడిలో పడక మునుపే, తల్లి ఒడిలో పడినటువంటి దినం మొదలుకొని కూడా మరి మన స్వభావము, మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, మరి శరీరకులు, మనసుకులు, ఉచ్చారణలు నెరవేర్చుకోవచ్చు. మన స్వభావసిద్ధంగా మనం అనుసరించి నడుచుకోవచ్చు ఉన్నటువంటి వారు. మనం ఎలాగో మనం పాపలని, మనం ఇది చేసేది పాపం అనేకసార్లు ఎలక్ట్రానిక్గా చేస్తూ ఉంటాం కదా. ఏదైనా మరి మనం పాపంలో జన్మించిన వారు. మన పాపాన్ని బట్టి మనము శిక్షకు పాత్రులమై ఉండగా ఆయన మన కొరకై పరలోకం నుండి దిగి వచ్చి మరి స్త్రీ సంతానమై లోకంలో జన్మించి మనందరి పాప భారమంతా కూడా లేకుండా చేయడానికి ఆయన లోకంలో రక్షకుడుగా జన్మించిన వాడు ఉన్నాడు. కనుకనే అనుదినము మా భారం భరించేటువంటి వాడిని మాట్లాడుతూ వచ్చాను. అనుదినం మా భారం భరించేవాడు, మన సంకటలన్నిటి కూడా కుదిర్చినటువంటి వాడు. కనుక అందరూ బట్టి అనుదినము మనల్ని భరిస్తూనే ఉన్నాడు. మనకంతా మరి దేవుడికి అవిధేయతతో మరి జీవించినప్పటికీ, ఆ ఆలోచనగా జీవించినప్పటికీ, మనం దేవుడికి వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పటికీ, మన నడక, మన తలంపు, మన పడక, మన చూపులు, మన ఆలోచనలు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నేను అట్లా ఏం చేయడం లేదంటే చాలా భక్తి పరురాలను లేదా భక్తి గలవాడును, నా అలాంటి ఆలోచనలు మరి ఇలాంటి తలంపులు ఎప్పుడు రావండి అని చెప్పగలిగినటువంటి పరిశుద్ధుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఇక్కడ అలాంటి మనల్ని దేవుడు అనుదినము భరిస్తూ ఉన్నాడు. భరించాడు, నేడు కూడా భరించి తన మందిరానికి తీసుకొని వచ్చాడు పీడాల. అందును బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు ఉన్నారు. చూడండి, మనం ప్రేమించినటువంటి దేవుడు మన కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. మన భారాలు ఎలాంటివో, మన యొక్క మరి దోషములు ఎలాంటివో మనకు చూపించాడు. అయినా మళ్ళా వాటినే చేస్తూ ఉంటాం. ఏదైతే విడిచిపెట్టామో వాటిని చేసేటువంటి స్వభావం మనది. ఇక అలాంటి వాటి నుండి అనుదినము మనం విడుదల పొందుతూనే ఉన్నాం. అనుక్షణము విడుదల పొందుతూనే ఉన్నాం. రక్షణ పొందిన పాపులము, రక్షణ పొందుతూ ఉన్న పాపులము, రక్షణ పొందవలసినటువంటి పాపులము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క విశ్వాసం. మనం రక్షణ పొందాం, నేను రక్షణ పొందానంటే నేను పాపిని కాదు అని చెప్పడానికి వెళ్ళేది. రక్షణ పొందిన పాపులము, రక్షణ పొందుతున్నటువంటి పాపము, రక్షణ పొందవలసినటువంటి పాపం. కనుక ఇలాంటి పాపులైనటువంటి మనలా దేవుడు కరుణా సంపన్నుడైంది. తన మహాప్రేమను, తన మహా కనికరను, తన మరి ప్రేమ మనలో చూపించినటువంటి వాడు చూపుతూనే ఉన్నాడు. ఎంతవరకు చూపుతున్నాడు? మన వరకు చూపుతూనే ఉన్నాడు. మనం మరణించేంత వరకు కూడా
తన కనికరం, తన ప్రేమ, తన యొక్క జాలి, తన దయను చూపుతూనే ఉంటాడు. ఆయన పని. ఇది మన పని ఏంటి? తప్పిపోవడమే మన పని, ఎదురు తిరగడమే మన పని, లోబడకుండడమే మన పని, నిర్లక్ష్యం ఉండడమే మన పని. అట్లనే అయిపోతుంది. అయినా కరుణా సంపాదన. ఆయన కోపించేవాడు కాదు. కోపించేదే దినదిన దేవుని వాక్యంలో 3 విషయాలు రాయబడి, ఆయన అనుదినము కోపిస్తున్నాడని రాయబడింది. ఆయన కోపం నిమిష మాత్రం రాయబడింది. అయితే ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంది. మనం బ్రతికినంత కాలం, మన ప్రజలు ఊపిరినంత వరకు ఆయన దయను మనగా చూపుతూనే ఉన్నాడు. అందుని బట్టి మనం శుద్ధించడానికి మరి కోట్ల కొలది మరి ఆ సందర్భాలు ఉన్నాయి. ఊహించలేనటువంటివి, గ్రహించలేనటువంటివి, మనకు ఆలోచనకు ఊహకు అందనటువంటి కార్యాలు మన దేవుడు జరిగించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని అనేకసార్లు ఎరగం. మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి చదువు, మనకున్నటువంటి మరి ఐశ్వర్యం బట్టో, లేకపోతే అందాన్ని బట్టో, లేకపోతే స్థానాన్ని బట్టో నేను ఆరాధించగలను, నేను బైబిల్ బోధించగలను అని నేను అనుకునేటువంటి ప్రమాదం ఉంది. బిడ్డారా, మరి మన ఎంతటి వారమైనా దేవుని సంగతులు ఇంకా తెలుసుకోలేనటువంటి మరి అలాంటి వారమని మనం తెలుసుకోవాలి. బుద్ధిహీనమని కనుక అనుదినము మనం సరి చేసుకుని చక్క చేసుకోవాల్సిన వారు ఉండాలి. ప్రతి దినము లేవగానే చక్క పెట్టుకోవాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు చక్క పెట్టుకొని మన దినాన్ని గడుపుకోవాలి, ఊహించుకోవాలి. కనుక రండి ఒక వాక్యం చూద్దాం. ఈ దినం ఉదయం కాలం మరి ఆరాధన కొరకు 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు చదువుదాము. 1 నుండి 5 వచనాలు మార్చి చూద్దాం. 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు మార్చి చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును సూచించున్నాడు, కరుణాకటాక్షముల నుండి కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనములే నీ యవనము క్రొత్తగలుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియుల తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రములు, కాలములు, సమయములు మీ స్వాధీనంలో ఉన్నాయి. సమస్తమును మీ చేతి పని ఉన్నది. అందును బట్టి ప్రభా మరి సమస్తములకు ఆధారమైనటువంటి దేవుడు బట్టి పరిపాలిస్తున్నటువంటి మహారాజు అందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక దినమును మాకు ఈవిగా అనుగ్రహించారు. ఈ దినమంతటిని బట్టి మీరు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆయన మీ ప్రజలుగా, మీ రక్తం చేత కడబడినటువంటి ప్రజలుగా, మీ వాక్యం చేత కనబడినటువంటి ప్రజలుగా మీ ఇంటికి రావడానికి మాకు అనుగ్రహించిన ఈ శుభదినం బట్టి స్తోత్రాలు. మీ మందిరంలో ప్రవేశించేటువంటి ఆధిక్యత కూడా మాకు కలిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆయన పాడుటకు హృదయమాన మాకు అనుగ్రహించిన ప్రభుకే స్తోత్రాలు. వాక్య ధ్యానము మాకెంతో ఆశీర్వదకరంగా చేయడానికి దాసును కూడా నోటి నాలుకను మరి ప్రజలను పవిత్రపరచండి ప్రభా. బలహీనను చేతగా ఇవ్వడము, అనేక విషయాల్లో మిమ్మల్ని విసిగించిన వాడును, కోపపడేటువంటి పరిస్థితులు కలిగిన వాడు, తలంపులు ఆలోచనలు మరొకసారి నన్ను పవిత్రపరచండి, నా నాలుగును పవిత్రపరచండి ప్రభు. నా యొక్క ప్రతి మరి అవయవాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన మీ వాక్యాన్ని తేటగా అందించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని మా ప్రియులు ఎవరైతే సకాలంలో రాగిన్నారో వారందరి బట్టి స్తోత్రం. ఇంకా రావాల్సినటువంటి మా ప్రియులను అది కూడా ఆలస్యం కాకుండా, సాతాను మోసంలో పడకుండా, లోక మోసంలో పడకుండా, శరీర మోసంలో పడకుండా మీటికి నడిపించమని మనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ వాక్యాన్ని దాదాపుగా ప్రపంచంలో ఏదో మొన్న ఎవరో ఒకరి వాక్యాన్ని చదువుతూనే ఉంటారు ప్రతి ఆదివారం. అలాంటి అద్భుతమైనటువంటి మాటలు ఈ దివ్య గ్రంథంలో ఉన్నాయి. మన జీవితానికి అవసరమైనటువంటి మాటలు, మన జీవితంలో అనుదిన జీవితంలో ప్రతి నిమిషము మన జీవితానికి అవసరమైనటువంటి మాటలు దేవుడు మనకు రాయించాడు పిల్లరా. అందును బట్టి మనం ఎంతో ధనులము. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా, లోకంలో ధనవంతులు, గనులు, గొప్పవారి కంటే కూడా నీవు ఎంతో ధన్యులము, ఎంతో క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి స్థలంలో మనం ఉన్నాము. క్రీడారా, ఇది మన ధన్యత.
కనుక అందును బట్టి నా ప్రాణమా నేటి నుండి కూడా మీ రెక్కల కిందకి నన్ను తీసుకొని వచ్చావు, అందును బట్టి స్తోత్రం ప్రభువా అని చెప్పవలసినటువంటి వారు ఉండాలి. ఇంకేం పోదు అక్కర్లే, ప్రభువా నేటి నుండి కూడా మీ భద్రమైనటువంటి క్షేమకరమైనటువంటి మరి ఆ రెక్కల కిందకి నన్ను తీసుకొని వచ్చావయ్యా అని చెప్పవలసినటువంటి వారిగా మనం ఉండాలి. ఇంకేం మనకి మరి బోధ అక్కర్లేదు. అలాంటి మరి నామములు కలిగినటువంటి వారము, అలాంటి స్థలంలో మనం ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన నామమును సన్నుతించాలి అని కోరేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన చేసినటువంటి కార్యములలో దేనిని మరవకము, ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరవకము అంటున్నాడు ప్రియుడు. ప్రియులారా, మరి ఆయన ఉపకారంలో ఏం చేశాడండి? ఆయన ఉపకారంలో ఏమేమి మనం చేసినాడో మనం ఆలోచించినప్పుడు జీవితకాలం అంతా కూడా ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఆయన పేరే ఉపకారి. అందుకని 147 కీర్తనలో చూడండి, ఆ మాట చదువుతాము. 147 కీర్తనలో ఆయన గురించి ఒక మాట రాబడింది. ఏంటంటే ఆయన యెహోవా అందరికీ చూడండి 145వ కీర్తన 9వ వచనం రాబడింది. యెహోవా అందరికీ ఉపకారి. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, విశ్వాసం కాదు, నీకు నాకు కాదు, సర్వలోకంలో తల్లి గర్భంలో జన్మించి తల్లి ఒడిలో ఉండి పెరిగి పెద్ద ఎత్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఉపకారి అయినటువంటి దేవుడు. అయితే ఆ ఉపకార బుద్ధిని గ్రహించడం లేదు లోకంలో ప్రజలు. అయ్యో దేవుడు ఉపకారం చేస్తున్నాడు నాకు, నేను ఎన్ని అపకారం చేస్తున్నా, ఎన్ని కీడులు తలపెట్టినా, ఎంత మోసెక్తున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నా, ఎంత అసూయ కలిగి ఉన్నా, ఎంత మందిని కీడు చేసినా, ఎంత లంచాలు తీసుకున్నా, ఎన్ని వడ్డీలకు పాల్పడి తీసుకున్నా, ఎంత మందిని మోసం చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎంత వ్యభిచారం అయినా, ఎంత త్రాగుబోతైనా దేవుడు నాడు ఉపకారం చూపుతూనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని లోకల్ అనేకులు ఎరగడం లేదు. కనుక ఆయన పేరు ఏంటంటే ఉపకారి అని పేరు ఆయనకి. ఆ ఉపకారి అయినటువంటి ప్రభువును మనము స్తుతించవలసినటువంటి వారుగా మనం ఉండాలి. విడారా, మరి ఆయన ప్రాణమును విమోచించేటువంటి వాడు ఆ ప్రభు. మన పితరులకు చూడండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. మనం గత దినాల్లో ధ్యానించాము, ఇంకా కొంత పెండింగ్ లో ఉన్నాయి లాక్డౌన్ బట్టి. 20వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలలోని కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిరీతర్బాను ప్రతిష్ఠపరచిరి. విడారా, ఇప్పుడు ఇది మనకు ఆ ప్రభు ఉపకారైనటువంటి దేవుడు. ఆయన పేరులో ఒక పేరు ఏంటంటే ఆయన షెకెం. షెకెం అంటే భుజము. షెకెం మన ప్రభువునటువంటి ఒక పేరులో పేరు ఏంటంటే ఆయన షెకెమైనటువంటి వాడు, ఆయన భుజము అనగా భరించేవాడు అని అర్థం. పేడారా, మన ప్రభు ఏం భరిస్తున్నాడండి? ఆయన ఇది భారాన్ని భరించలేకపోతున్నాను, కుటుంబ భారము, ఉద్యోగ భారము, పని భారము, లేకపోతే చదువు భారము, ఇంకా రకరకాల భారం చేత మోయని స్థితిలో ఉన్నటువంటి నా భారం ఎవడు భరిస్తున్నాడండి అని నీవు అనవచ్చు. విడారా, ఆయన ఉపకారాన్ని ఎప్పుడైతే గ్రహించగలవో, ఆయన షెకెమును ఎప్పుడైతే నీవు ఆయన ఆశ్రయించగలవో, ఆయన భారం భరించేవాడు ఆయన షెకెం. ఈ దిన ఆ షెకెమైనటువంటి ప్రభు నీకు, ప్రభు నాకు షెకెమైనటువంటి వాడు అయినావు, నా భారం భరిస్తున్నటువంటి వాడు అయినావు, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఇది ఉపకారం చేసినటువంటి దేవుడు అని మనము ఆ షెకెమైనటువంటి ఆ ప్రభువును స్తుతించవలసినటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఉదయకాలం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఏం భారం భరిస్తున్నాడండి? మనం భరించినటువంటి భారాలు ఏమున్నాయి? ఏం కోసం వస్తున్నావు? బిడ్డరా, ఇక్కడ ఉండి కూడా మనం ఎన్నో భారాలు కలిగి ఉన్నాం. కుటుంబ భారంతో ఉన్నావు, నీ పిల్లల భారంతో ఉన్నావు, నీ ఉద్యోగం భారంతో ఉన్నావు, రకరకాల భారాలు నీవు ఒకరివే భరిస్తున్నావు నీవు అనుకుంటున్నావు. బిడ్డరా, మన భారం భరించేవాడు మన ప్రభు. ఆయనే షెకెం, ఆయనే భరించేటువంటి వాడు అని అర్థం చేసుకోవాలి. ఎవరైనా సమయంలో వీళ్ళని చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనంలో వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ఇది ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనంలో 36వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప, క్షమించండి 31వ వచనం, ఐగుప్తులోను
అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడు యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదరని మీతో చెబుతుంది. వాళ్ళని మర్చిపోయినారు. వాళ్ళు ఇశ్రాయేలు మర్చిపోయినారు. ఐగుప్తు దేశాన్నే గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ తిన్న కీరకాయలు, కూరకాయలు, ఉల్లిపాయలు, చేపలు ఉచితంగా తిన్నటువంటి ఆ కీరకాయలు, చేపలే జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ దేవుడైన ప్రభువు ఉపకారైనటువంటి వాడు, ఆయన మన శక్యమైనటువంటి వాడు, ఆయన మనల్ని ఇక్కడి వరకు మోసుకొని వచ్చాడు. 40 సంవత్సరాలు మరి తండ్రి తన కుమారుని ప్రతి దినం ఎత్తుకొని మోసినట్లుగా ఆ దేవుడు ఐగుప్తు దేశం బయలుదేరి మొదలుకొని ఎర్ర సముద్రం దాటించి 40 సంవత్సరాలు వారి పక్షం యుద్ధములు జరిగించి రాజును జయించి వారికి క్షేమమునిచ్చి వారికి పైన మరి అగ్ని స్తంభం నుంచి రాత్రి పూట పగలపూట మేఘ స్తంభం నుంచి వారిని సురక్షితంగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు నడిపించేటువంటి సంగతి వారు మర్చిపోయినారు. పిల్లారా, కృతజ్ఞత లేని వారు ఎవరైనా సమయంలో నిన్ను కూడా తల్లిబడిలో పడినది మొదలుకొని మనం ఎన్ని పొరపాటు చేసినా నీవు నేను ఎన్ని విషయాలు అవిధేయమైనా లోబడిన వారైనా ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా ఇరుపరి వారికి వ్యతిరేకంగా పని వారికి వ్యతిరేకంగా ఎన్నో క్రియలు జరిగించబట్టి ఆయన మనల్ని మోస్తూనే ఉన్నాడు. పిల్లలు మోస్తూనే ఉన్నాడు, మనం భరిస్తూనే ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోతున్నాం. మనం ఆయన అదృశ్య హస్తము, ఆయన దయగల హస్తము, ఆయన కృపగల హస్తము నీకు నాకు తోడైనటువంటి సంగతిని మనం మర్చిపోతున్నాం. పిల్లరా, ఇట్టి సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తించగలమో జీవితకాలం అంతా కూడా ఆ ప్రభువు నామమును మనం స్తుతిస్తూనే ఉండగలము. పిల్లరా, ఈ ఇశ్రాయేలు మర్చిపోయారు. కానీ మళ్ళా ఆ మరి యోర్దాను నది ఒడ్డున మళ్ళా అందరినీ సమకూర్చి మోషే మళ్ళా ఉపదేశించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు మర్చిపోయినారు మీ దేవుడి దేవత చేసిన కార్యములను. అందుకే మీ తండ్రులు మీ వాళ్ళని కూడా అరణ్యంలో రాలిపోయినారు. ఇప్పుడైనా మీరైనా జాగ్రత్తగా దేవుడికి కట్టడము, ఆ ప్రవచించినటువంటి శాస్త్రములను, ఆజ్ఞలను, మరి ఉపదేశమును మీరు అవలంబించినట్లయితే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీరు కూడా రాలిపోతారు అని ఉపదేశం చేస్తున్నాడు. మేము రాకు వచ్చామే, ఇంకేం పర్లేదు, దాటేశాం. కొంతమంది అనుకుంటారు నేను రక్షణ పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, ఇక హస్త నిక్షేపం అయింది, ఇక అయిపోయింది, పరలోకానికి వెళ్తాం. ఎట్లా వెళ్తావు? వీడారా, మనం గుర్తించాలి విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. విశ్వాస జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. వీళ్ళ యాత్ర జీవితంలో కనాను యాత్రలో ఇప్పుడు ఐగుప్తు దేశం బయటికి రాగానే ఇంకా అయిపోయింది, కనానులో ప్రవేశించారా? 40 సంవత్సరాలు వారిని భరించవలసి వచ్చింది. వారి కష్టాలు, వారి బాధలు, వారి శోధనలు, వారికి ఎండ, వారికి వర్షము, వారికి చలి, సమస్త బాధల్ని మరి దేవుడు భరిస్తూ వచ్చాడు. కనిపించారా? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకరు. ఆయన మన ఉపకారైనటువంటి వాడు, ఆయన మన శక్యమైనటువంటి వాడు. దేవుడి కాలశలో మన ఉపకారి అయినటువంటి నీకు నాకు శక్యమైనటువంటి ఆ ప్రభు యొక్క ఉపకారాలను మనం మర్చిపోకుండా ఇంతవరకు నేటి వరకు కూడా నిన్ను నన్ను భరించి 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 నేటి వరకు తీసుకొని వచ్చాడు. ఎన్ని విషయాల్లో విసిగించాం, ఆయన శోధించాం, ఆయన సరుగుతూ వచ్చాం, ఆయన కోపడుతూ వచ్చాం, ఆయన పక్కన పెడుతూ వచ్చాం, ఆయనకు ప్రార్థన ఇవ్వకుండా వచ్చాం, ఆయన గర్భపరచకుండా వచ్చాం, ఆయన అసలు గుర్తు చేసుకోకుండా వచ్చాం. అనేకసార్లు మర్చిపోయాం. ఈ దినాల్లో 7 నెలలు అనేకులు మర్చిపోయారు. క్రైస్తవులు దేవుడిని మర్చిపోయారు. చాలా మంది బైబిల్ కూడా ముట్టింటారు. చాలా మంది ఏం గుడికి పోయేది లేదు కదా, విశ్వాసం ఏంటొచ్చు, లేకపోతే ఎవరికి కావచ్చు క్రైస్తవులు మర్చిపోయిండొచ్చు, బైబిల్ కూడా తీసి ఉండకపోయిండొచ్చు. ఎందుకంటే గుడికి పోయే పని లేదుగా. అట్లాంటి కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నప్పటికీ దేవుడు మనను భరిస్తూనే ఉన్నాడు. పిల్లారా, ఏదైనా నేను సజీవులుగా ఉన్నటువంటి మనం ఆ ప్రభు కనికరను బట్టి దేవుడు మనందరం బాగా భరిస్తాడు కనుక ఆయన చేసిన మేళలో దేని మరొకడు. ఎందుకంటే ఆయన మనను మోసుకుంటూ వచ్చాడు. రెండవదిగా చూడండి 66వ అధ్యాయము యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ
ఒకని తండ్రి తన కుమారుని ఎత్తుకున్నటువంటి వాడు మాత్రమే కాకుండా మరి తండ్రి ఎత్తుకొని వచ్చాడు. మరి తల్లి ఏం చేసింది? తల్లికి రాయండి, ఆయన మరి ఆ తల్లి చంకలు పెట్టుకుంటుంది. అవసరమైతే మోకాళ్ళ మీద పెట్టి ఆడిస్తుంది. విడారా తల్లి వలే. అందుకని ఎల్షద్దాయ్ మరి ఆయన 17వ అధ్యాయంలో ఎల్షద్దాయ్ దేవుడు. ఎల్షద్దాయ్ అంటే తల్లి రొమ్ము వంటి రొమ్ము కలిగినటువంటి వాడు, ఆదరించేటువంటి వాడు. ఒకరిని తల్లి వలె ఆదరించేటువంటి ఆదరణకర్తైనటువంటి దేవుడు నా దేవుడు. కనుక ఆయన చేసినటువంటి వేడంటే నిన్ను ఆదరిస్తున్నాడు ప్రతి దినము, నీ కన్నీరు తుడుస్తున్నాడు ప్రతి దినము. నీవు చిక్కుల్లో ఉన్నప్పుడు, నీ కాలు ఎదుర్కొన్నప్పుడు, నీవు కష్టం వచ్చినప్పుడు, నీవు చింతలో ఉన్నప్పుడు, నీ విచారణ ఉన్నప్పుడు, నీ బాధలు ఉన్నప్పుడు నిన్ను భరిస్తున్నాడు. నీ విషయమై చింత కలిగి నీ కన్నీరు తుడిచేటువంటి వాడు ఉన్నాడు. కనుక నిన్ను చంకన పెట్టుకొని చూడండి, పిల్లలు ఏడ్చినప్పుడు చంకన వేసుకుంటారు, ఇంకా అయిపోతే ఆడించేటువంటి వారు ఉంటారు. విడారా ఎన్ని పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను ఆదరించేటువంటి ఒక కార్యమైనటువంటి దేవుడిగా ఉన్నాడని మనం గుర్తించవలసిన వారు ఉన్నారు. విడారా ప్రభువు స్తుతించడానికి మరి ఆయన ఒకరి తండ్రి వలె. ఆయన చూడండి, మరి యెషయాలో రాయబడింది, ఒకటి తల్లి స్త్రీ తన గర్భంలో పుట్టిన తల్లి బిడ్డను మరిచినా మరచును, కానీ నేను మాత్రం మరవను. ఇదిగో నా సంతలో ఉన్నావు, ఇదిగో నా కాళ్ళ మీద ఉన్నావు, ఇదిగో నేను ఎత్తుకుంటూ వస్తున్నాను, ఇదిగో నా రెక్కల మీద ఉన్నావు, ఇదిగో నా రెక్కల నీడలు ఉన్నావు అని ప్రభు అందులో జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డ ఈ కాలం ఆ ప్రేమైనటువంటి రక్షకుడు ఆయన మన శక్యమైనాడు, ఆయన మన ఉపకారి అయినాడు. ఆయన చేసిన మేళలో దేనిని మరొకము. విడారా దేవుని మనిషినట్టయితే దేవుని మనసు వారిలారా మీరు ఖడ్గం పాలైతారని చెప్తున్నాడు. దేవుని మనసు వారిలారా మీరు ఖడ్గం పాలైపోతారు. మరి మలాకి 4 గర్విష్ఠుడు చూడ అక్కడ రాకుంది. మరి మలాకి 4వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడిందంటే ఇక్కడ మరి ఆ ఏలియా నీతి పుట్టిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలకని కాలము, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పైకాలు ఏం చేస్తారు? మరి పై కొమ్మలన్నీ కూడా వాడుకున్న తర్వాత కింద ఉన్నటువంటి గొర్రెలన్నింటి కూడా దున్నివేసి కుప్పలేసి కాల్చి వేస్తారు. విడరా కృతజ్ఞత లేని వారంగా ఉండకూడదు, మరి దేవుడికి వ్యతిరేకమైనటువంటి వారు ఉండకూడదు, దేవుడికి మర్చిపోయే వారుగా ఉండకూడదు. మరి ఆయన మన శక్యమైనటువంటి వాడు, మన భార్యను భరించేటువంటి, ఆయన తన భుజం మీద మోసేటువంటి వాడిగా ఉన్నాడు. వీడారా మరి ఆ దినమున మనం అలాంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళేవారు ఉండకుండా ప్రభు మరి మనల్ని తల్లి వలె ఆడించేవాడు, ఆయన మనల్ని మోసేటువంటి వాడు. ఇలాంటి ప్రభువును మనము స్తుతించవలసినటువంటి వారిగా ఉంటారు. అంత మాత్రమేనా? రండి మరొక మాట చూద్దాం. సామెతలు కీర్తన 55లో మనకు తెలిసిన సంగతి. 55 కీర్తన 22వ వచనంలో నీ పనుల భారము కాదు, నీ పనుల భారం నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతుడు ఎన్నడూను కదలనీయడు. ఇలా గమనించాలి, ఆయన భరించేటువంటి వాడు. మరి నీ భారం ఆయన మీద మోపు. ఆయన మన భుజంలో పెట్టుకొని మోసేటువంటి వాడు, ఆయన కాళ్ళ మీద మోకాళ్ళ మీద పెట్టుకొని ఆడించేటువంటి వాడు, మనం నడవలేనప్పుడు చంకలు పెట్టుకొని నడిచేటువంటి వాడు. ఇక రాబండి నీ భారము నా మీద మోపు. ఆయన ఏమంటాడంటే ఆయన మీద మోపినట్టు ఆయన ఆదుకునేటువంటి వాడు, ఆదుకుంటాడు. తర్వాత నీతిమంతులైనటువంటి వారు ఎన్నడూ కూడా కాదలేడు. 16వ అధ్యాయము సామెతలు 16:3 మాట్లాడింది. సామెతలు 16:3 నీ పనుల భారము, ఇక్కడేమో నీ భారం ఉంది, అక్కడేమో నీ పనుల భారము. అమ్మా అయ్యా, నీ ఇంటి పనియా, ఉద్యోగం పనియా, కూలి పనియా, తోట పనియా, గొర్రెల పనియా, ఇంకేం పని ఉంది? నీ పని, నీ ఉద్యోగమా, నీ చదువా, నీ పిల్లల పనియా, నీ ఇంటి పనియా, ఏ భారమైనా సరే నీ పనుల భారము ఏంటంట యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరిచేటువంటి వాడు. కాలం ప్రభు మన శక్యమైనటువంటి వాడు, మనకు ఉపకారైనటువంటి వాడు. ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయన చేసిన ఉపకారాలు దేవుడు మరొకరి పలికినటువంటి ఆ దేవుడు మనం తల్లి వలె మోస్తున్నాడు, తల్లి వలె
మరి అనేక విషయాలు మేలు మంది కూడా కృతజ్ఞత లేని వారుగా ఉండే పరిస్థితి అనేక విషయాలు ఉన్నాయి. అందుకని చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20 వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20 వచనంలో ఏమంటున్నాడు? ప్రతి విషయమై ప్రతి దాని కొరకు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎఫెసీ 5:20 రాయండి. చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తం గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ చదవయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఆయన నామం బట్టి పొందినటువంటి ప్రతి మేలును బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కృతజ్ఞత లేని వారు అనేసారు. లేవగానే ప్రభా ఈ దినాన్ని ఇచ్చామని ఎంతమంది స్తోత్రం చెల్లించారు. ప్రభా ఈ దినమంతా కాపాడుతూ వచ్చావు, అందరూ బట్టి కృతజ్ఞతలు ఎంతమంది చెప్తూ వస్తున్నారు. వీడారా మరి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించేటువంటి అలవాటు ఆచారం మనం కలిగినటువంటి వారికి ఉండాలి. వీడారా ఇక్కడ నీ పనుల భారము ఆయన మీద మోపమని ఆయన్ని మరి కార్యాలన్నింటినీ కూడా సమరపరిచేటువంటి వాడు. మరి పెద్ద 5వ అధ్యాయము 8వ వచనం కూడా రాబడింది. ఆ మాట మనకు తెలుసు. మరి 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాబడింది? 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది గర్జించు సింహంవలె వెతుకుతూ తిరుగుతున్నాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఇట్లా వెతుకుతూ తిరిగేటువంటి వారి విషయమై ఆయన ఏమంటున్నాడు? 7వ వచనంలో మిమ్మల్ని గురించి చింతించేవాడు ఆయన ఉన్నాడు. సాతాను గర్జించు సింహంవలె తిరుగులాడేవాడు ఉన్నాడు ఈ లోకంలో. అయితే మనం ఆయన మీద ఆధారపడితే, ఆయన చేతిలో ఉంటే, ఆయన నీడలో ఉంటే, ఆయన భద్రతలో ఉంటే ఆయన మన విషయం చింతగలిగిన వాడు ఉన్నాడు. లేదా మన విషయం చింతగలిగిన వాడు ఉన్నాడు. కనుకనే మీ చింత ఏమవుతూ ఆయన మీద వేయండి. ఆయన మీద వేస్తే ఆయన ఉపకారి అయినటువంటి వాడు, ఆయన మన శక్యమైనటువంటి వాడు, ఆయన మన భారం భరించేటువంటి వాడు. వీడారా మన భారం భరించి మన విషయం చింతగలిగి మనను పోషించి సంరక్షించేటువంటి మన ప్రభువును మనము ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. చూడండి మాట 67వ కీర్తన 19వ వచనం రాయబడిన మాట ఏంటంటే 67వ కీర్తన 19వ వచనం నిశ్చయముగా క్షమించండి 68:19 ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చెప్పగలుగుతున్నాడు. నీవు కూడా అంటే అనుభవం కలిగి ఉండాలి. అనుదినము నా భారం నేను భరించడం లేదు, నా కష్టాన్ని నేను భరించడం లేదు, నా ప్రభువే నాతో ఉండి నా చేతులు బలపరిచేవాడు, నా ఉద్యోగంలో సహాయం చేస్తున్నాడు, నా కూలి పనిలో సహాయం చేస్తున్నాడు, నా చదువులో సహాయం చేస్తున్నాడు, నేను చేసే ప్రతి పనిలో కూడా, నేను వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆయన నా భారం భరిస్తున్నాడు అని చెప్పగలిగినటువంటి వారుగా మనం మన జీవితంలో. అందుకనే యెషయా 27:3 చూడండి. యెషయా 27:3 ప్రతి నిమిషం కూడా అనుదినమే కాదు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణం కూడా యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషము ప్రతి నిమిషము దగ్గర నుండి నీరు పెట్టేటువంటి వాడు ఉన్నాడు. ఎవరు దానికి రాకుండా ఆయన దివారాత్రులు ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు, ఆయన క్షేమమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు, ఆయన మనకు మరి ఆ ఆలోచన ఇచ్చిన నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి ఎన్నో సంగతులు ఉన్నప్పటికీ ప్రభు మన శక్యమై ఉన్నాడు. ఆయన మనకు ఉపకారి ఉన్నాడు. మన తల్లి వలె మనల్ని ఆదరించి ధైర్యపరిచేటువంటి వాడు ఉన్నాడు. మన అందరి భారం భరిస్తూ మన కన్నీరు తుడిచి వాడుకున్నాడు. ప్రతి నిమిషం మనకు కాపు చేస్తున్నాడు. కనుకనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని ప్రతి దినము చెప్పవలసినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మన ప్రతి సంకటంలో కుదిర్చాడు. మన భారాలు ఎన్ని ఉన్నాయంటే ఇక చూడాలంటే భారాలు పాపాలు ఎన్ని ఉన్నాయంటే చాలా సంగతులు ఉన్నాయి. చాలా వచనాలు రాయించాడు. మన భారం మనం మోయేటువంటివి మనం మోయలేకపోతున్నాం. అందుకని మనం మోయలేం కనుక ఆయన అన్నాడు, నువ్వు మోయలేవు కనుక నా సహోదరుడా సహోదరి నా మీద మోపు, నేను నీతో పాటు వస్తున్నానుగా, నా మీద మోపు, నేను మోస్తాను, నేను భరిస్తాను.
నీ పనుల భారమైనా, నీ ఇంటి భారమైనా, నీ పిల్లల భారమైనా, నీ ఉద్యోగ భారమైనా, నీ పంటల భారమైనా, నీ పశువుల భారమైనా, నీ పొలం భారమైనా నా మీద మోపు, నా మీద మోపు, నేను భరిస్తాను. నేను నీ కార్యం సఫలపరుస్తాను. నీ ఉద్దేశం నెరవేర్చేవాడు కనుక ఆయన మన శక్యమైన, ఆయన మన ఉపకారి అయినటువంటి దేవుడు అయినాడు కనుక ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మర్చిపోయే జ్ఞాపకం చేసుకుంటే చూడు మాట మరి యోగ గ్రంథంలో ఆయన అనేక విషయాలు మన పాపలు అనేకం మర్చిపోతున్నాడంట. చూడండి 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. 11వ అధ్యాయం 6వ వచనం యోగ గ్రంథంలో ఆయనే జ్ఞాన రహస్యము నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినది అని నీవు తెలుసుకుందువు. నీ దోషములలో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకో. అన్ని భారములన్నీ కూడా మన మీద మనం మోసేటట్లయితే మనం మోయలేనటువంటి వారు అన్ని భారాలు మనకు ఉన్నాయి, అన్ని దోషాలు మన మీద ఉన్నాయి. అయితే అధికంగా ఆయన మర్చిపోతున్నాడు. ఇక పోనీలే మనం కూడా అనేకసార్లు అంటాం, ఏదైనా పొరపాటు చేస్తే పోన్లే బాబు, ఫోన్ వదిలేసి ఇప్పుడు వదిలేసి ఫోన్లు అని సర్ది చెప్తూ ఉంటాం. దేవుడు మన విషయం కూడా అట్నే అంటున్నాడు. అనేక మరి దోషములు మన విషయమై ఆయన మర్చిపోయాడంట. ఇక్కడ అన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము మోయలేని స్థితిలో ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభువును స్తుతించడానికి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎందుకంటే ఆయన మన శక్యమైనాడు. శక్యమంటే భరించేవాడు, భుజం భరించేవాడు. ఆయన మనకు ఉపకారి అయినాడు. యెహోవా అందరికి ఉపకారి అయినటువంటి వాడు కనుక తల్లి వలె ఆయన మనకు సమీపం ఉండి సహోదరుడిగా, తండ్రిగా, తల్లిగా ఉండి మనం భరిస్తూ ఉన్నాడు. మన పాప భారం దాని కొరకు శిలువలో మన పాప భారం అంతా కూడా భరించాడు. మనకి అతిక్రమణలన్నిటిని బట్టి ఆయన శిక్ష పొందినటువంటి వాడు ఉన్నాడు. ఆయన మన కొరకు తన ప్రాణం ధారపోసినటువంటి వాడిగా ఉన్నాడు. మనకు గొప్పవారితో కూర్చొని పెట్టడానికి, మనం పరలోకంలో కూర్చొని పెట్టడానికి, ఆ పరలోకాన్ని దిగి వచ్చినటువంటి ఆ దేవుడు మన కొరకే మన శిక్షతో కూడా తాను భరించాడు. ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన పొందినటువంటి ఆ శిక్ష, ఆయన పొందినటువంటి అవమానము, ఆయన పొందినటువంటి మరణము మనకు జీవముగా ప్రసాదించినవాడు. ఆయన మరణించకపోతే పిల్లరా ఆ స్థానంలో నీవు నేను మరణించవలసినటువంటి వాడు. మన భారం భరించడం కనుకనే, మన భారాలు ఆయన అందుకనే మనందరి దోషములను ఆయన భరించెను. యెషయా 53:6 రాబడింది. మనందరి దోషములను భరించాడు. ఆయన తన ప్రాణమును ధారపోసెను. 10వ వచనంలో రాబడింది. 8వ వచనంలో మనందరి దోషములను భరించాడు. దౌర్జన్యం ఉంది, దౌర్జన్యం చేయబడి ఆయన భరించినటువంటి వాడు ఉన్నాడు. తన ప్రాణం అందరికీ ధారపోసాడు. ఆ శిలువ రక్తము ద్వారానే, ఆ రక్తము ద్వారానే మనకు మన భారమంతా కూడా తొలగిపోయింది, మన యొక్క కన్నీరు తొలగిపోయింది, మనకు క్షేమస్థితిని కలిగించాడు. ఉదయకాలం ఆ ప్రేమ రక్షకుడు మనందరి దోషులు భరించినవాడు. అనుదినం కాదు, ప్రతి నిమిషము కాపు చేస్తూ ఉన్నాడు. నేడు కూడా కాపు చేసి మనల్ని బ్రతికించాడు. ఒక క్షేమకరమైనటువంటి భద్రత కలిగినటువంటి ఆయన సన్నిధికి మనం తీసుకొని వచ్చాడు. లోపల ఎక్కడా భద్రత లేదు, అదే ఆయన సన్నిధిలో భద్రత ఉన్నది. ఆ భద్రత కలిగినటువంటి స్థలంలో మనం నేడు కూర్చున్నాం. అందును బట్టి ప్రభువును స్తుతించవలసిన వారిగా మనం దాన్ని అట్లు మరి ప్రభు యొక్క మరి కార్యమును బట్టి ఇంకెన్నో సంగతులు ఉన్నాయి. వాటన్నింటిని మనం వర్ణించలేము, వివరించడానికి మనకు శక్తి చాలదు, జ్ఞానం చాలదు, సమయం చాలదు. అయితే ఉన్న కొన్ని మాటలు బట్టి ప్రభు నాకు ఉపకారి అయినటువంటి దేవుడు అండి, నాకు నేడు ఉపకారం చేశా, నా భారం భరించేటువంటి నా శక్యం, నా భారం భరించేటువంటి వాడు. అందును బట్టి నేడు కూడా నా భారం భరించి ఆ భారం లేకుండా పాప భారం తొలగించావు. మరి అన్ని రకాలైనటువంటి భారాలను కష్టాలు తొలగించి నేడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను సజీవులుగా ఉంచావు ప్రభు అని ఆ ప్రభువును హృదయమాన మనం స్తుతించవలసిన వారు ఉండాలి. ఆ విధంగా మరి ఆ వాక్యాన్ని బట్టి ప్రభువు మనము ఆత్మతో సత్యంతో ప్రభు చేసినటువంటి మేలు బట్టి కృతజ్ఞతాబుద్ధితో ప్రభువును మనం ఆరాధిస్తాం. ఆరాధన ప్రభు మనకు సహాయం చేయగలట. ఓ పాట పాడుకుందాము.
నూట పదవ పాట లేచి పాడదాము. కొంచెం ముందు జరగండి, మరి దగ్గర కాకుండా మీరు కొంచెం మీరు చేయి చాపితే తగలకుండా ఉండాలి.